విచారణ కోసం ఏసీబీ కార్యాలయానికి వెళ్లిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను కార్యాలయం వద్దే అడ్డుకోవడంపై గులాబీ నాయకులు మండిపడుతున్నారు. లాయర్లను ఎందుకు అనుమతించడం లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. మంత్రివర్యులు కేటీఆర్ గారి పైన పెట్టిన కేసు ఒక చెత్త కేసు అని, ఇది ఫాల్స్ కేసు అని తెలిసినప్పటికీ ఏడాది కాలం వెతికి అన్ని ఫైళ్లు చూసి పెట్టినామని చెప్పిన కేసులో ఇందులో ఏమీ లేదు. అవినీతి అనేది జరిగితే ఇచ్చినవాడు ఒకటి ఉండాలి, తీసుకునేవాడు ఒకటి ఉండాలి. నేరస్తుడు ఒకడు ఉంటాడు, దెబ్బతిన్నవాడు ఒకటి ఉంటాడు. లంచం ఇస్తే ఇచ్చినవాడు ఒకటి ఉంటాడు, తీసుకునేవాడు ఒకటి ఉంటాడు. కానీ ఇందులో ఏది లేదు. సాఫ్గా మంత్రిగా ఈ రాష్ట్ర ప్రతిష్టను పెంచడానికి, హైదరాబాద్ ప్రతిష్టను పెంచడానికి, ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి చేసిన కార్యక్రమంలో భాగంగా అది వరుసగా 4 సంవత్సరాలు కొనసాగడానికి కావాల్సిన పద్ధతుల్లో అన్ని ఏర్పాట్లు చేస్తూ నేనే ఇచ్చిన ఉత్తర్వులు నేను సంతకం పెట్టి 50 కోట్లు పంపించిన సాబు ఓపెన్గా చెప్పిండు. ఏడాది కాలంగా చెప్తూనే ఉన్నాడు కేటీఆర్ గారు. దాంట్లో పాపం రేవంత్ రెడ్డి బృందం వెతికి ఏడాది పట్టింది వాళ్ళకు తయారు చేయడానికి ఒక 200 పేజీల కేసు తయారు చేసిండ్రు. వీరు హైకోర్టులో వేసిరు, ఇది ఓ చెత్త కేసు, కొట్టేయండి, దీంట్లో ఏమీ లేదు అని చెప్పి. అదే హైకోర్టులో ఏసీబీ 200 పేజీల కేసు రాసి పెట్టింది. రిజర్వ్ ఉంది జడ్జిమెంట్. ఇప్పుడు వాస్తవానికి ఇవాళ రేపు కోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది దానిపైన. కానీ హడావుడిగా ఇవాళ ఏసీబీ నోటీస్ ఇచ్చింది, ఇవాళ రండి అని. కారణం ఏంటి అని అంటే గత ఏడాది కాలంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న డైవర్షన్ పాలిటిక్స్. ప్రతి సందర్భంలో డిసెంబర్ 9 హామీలు ఇచ్చిండో 23 డిసెంబర్ 9 నుంచి 9 నాడు అమలు చేస్తారని దాన్ని ఒక్కొక్కడానికి ఎగ్గొట్టడానికి, కోతలు పెట్టి చేయడానికి ప్రతిసారి ఏదైతే డైవర్షన్ చేస్తున్నాడో అదే దాంట్లో భాగంగా ఇవాళ రైతు భరోసా విషయంలో ఏదైతే రైతుల్ని మోసం చేసిండో, ద్రోహం చేసిండో, రేవంత్ రెడ్డి దగా చేసిండో దాని మీద చర్చ వస్తుంది. ప్రజలు బాగా వ్యతిరేకంగా మాట్లాడతారు మీడియాలో, సోషల్ మీడియాలో. దాన్ని డైవర్ట్ చేయాలని చెప్పి ఇవాళ హడావుడిగా ఒక నోటీస్ ఇప్పించింది ఏసీబీతో. అయినప్పటికీ కేటీఆర్ గారు ఒక ఉత్తరం రాసి తప్పించుకోవచ్చు. కేసు కోర్టులో పెండింగ్లో ఉంది కాబట్టి దాని తర్వాత నేను వస్తాను ఉత్తరం రాయొచ్చు. అప్పటిదాకా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయకూడదు అని చెప్పి ఆర్డర్లే ఉన్నాయి, హైకోర్టు ఉత్తర్వులు. అరెస్ట్ చేయలేరు, మాకు తెలుసు. అయినప్పటికీ కూడా ఒక బాధ్యత గల పౌరుడిగా, ఒక బాధ్యత గల నాయకుడిగా, ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఈరోజు అదే ఆఫీస్కి వాళ్ళు పిలిచిన ఆఫీస్కి వెళ్ళినారు. నా లాయర్ మాత్రమే వస్తారు అని చెప్పి ఇక్కడ ఏసీబీ గారికి ఇంట్లో చెప్పే వారితో పాటు బయలుదేరారు. ఇప్పుడు పోయిన తర్వాత ఏసీబీ ఆఫీస్ ముందట బయట ఆపేసినారు లాయర్లను వద్దు అనే సాకుతోని. ఎందుకు భయపడుతున్నారు లాయర్లను చూసి రేవంత్ రెడ్డి? ఎందుకు భయం అవుతుంది నీకు?